మనుషులందరికీ కూడా లోపల హృదయం ఉంది. హృదయం లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కనుక సృష్టిలో మానవ జాతి అంతా కూడాను పాడైపోయింది అని చెప్పడానికి ప్రత్యేకంగా ఆ సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, మనుషుల హృదయంలో నుండి చాలా చాలా చెడ్డ లక్షణాలు బయటికి వస్తాయి అన్నాడు. అనగా చూడండి, మనుషుల యొక్క బాహ్య సంబంధముగా ప్రవర్తించే తీరు విధానం మర్యాదగా సభ్యతగా ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ మానవ హృదయం చూసినట్లయితే అది చాలా ఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్నది అని చెప్తున్నాడు. మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు బయటకు వస్తాయి. వాటి హృదయం అంతా వేటితో నింపబడిందో పరిశుద్ధుడైన ప్రభువు తెలియచేస్తున్నాడు. చూడండి, దురాలోచనలు, దొంగతనములు, వ్యభిచారములు, కామ వికారములు, మత్సరము, అసూయ, దేవదూషణ, అహంభావం, అవివేకం, నానా విధములైన చెడ్డ క్రియలన్నీ కూడా మానవ హృదయము ఆక్రమించేసిన సోదరులారా. కనుక మనుష్య జాతి అంతా చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరలోకంలో నుండి దిగివచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్యులను శుద్ధి చేసే పనిని ఆయన ప్రారంభిస్తే, యేసుక్రీస్తు అసలు అక్కర్లేదు అని, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేసే ఆ యొక్క ప్రేమతో మన మీద జాలిపడి మనకు మనమే మేలు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఆయనే తన ప్రాణం పెట్టి మనలను మార్పు చేయుటకు ఎంత ప్రయాసతో కూడి దేవాతి దేవుని ప్రియకుమారుడు సమస్తము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ పరలోకంలో నుండి దిగివచ్చి ఆయన మన కొరకు జాలి చూపించి కనికరపడి మన ఎడల ఆయన దయతో మనలను పరిశుద్ధపరచడానికి వచ్చి ఉన్న పరలోకపు దేవుని యొక్క ప్రియకుమారుడు అని విశ్వసించిన వారి యొక్క జీవితాలు చాలా క్షేమంగా ఉంటాయి సోదరులారా. ఆయనను వ్యతిరేకించువారు, ఆయన యొక్క మాటలు నిర్లక్ష్య పెట్టువారు నిశ్చయముగా నష్టపోతారు. ఈ సంగతిని గ్రహించండి.